కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 32,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి గృహాలు నిర్మించి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం జరుగుతోందని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కరప మండలం పెనుగుదురు గొరిజనపల్లి గ్రామంలో 200 ఎకరాలకు పైగా 8,000 ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆర్డీఓ కిషోర్, కరప, కాకినాడ రూరల్ తహసీల్దార్లు శ్రీనివాస్, మొరార్జీ, స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆచార్య ఎన్జీరంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింతా ఈశ్వరరావు, పబ్బినేడి పాపారావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లాటింగ్ ఇక్కడ వస్తుంది. దాదాపుగా 200 ఎకరాల పైచిలుకు ఇక్కడ హౌసింగ్ కోసం అని చెప్పి ప్రభుత్వం తీసుకుంది. ఈ భూమి అంతటినీ కూడా రేపు నుంచి డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ నెలాఖరులోపు మొత్తం లబ్ధిదారులకి సైట్లు అప్పగించడం జరుగుతుంది. ఇది చాలా ప్రైమ్ ల్యాండ్. టెక్నికల్గా పెనుగుదురు రెవెన్యూలో ఉన్న ల్యాండ్ ఇది. నరకుదురికి గురజాపల్లికి మధ్యలో ఉంటుంది. ఇది ఇంచుమించు నరకుదురు సెంటర్కి 1 కిలోమీటర్ దూరంలోని గురజాపల్లి గ్రామాన్ని ఆనుకుని ఈ లేఅవుట్ స్టార్ట్ అవుతుంది. చాలా విలువైన భూమిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టాల కోసం ఇవ్వడం అనేది మేమందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో కాకినాడ రూరల్లో 32,000 పట్టాలు ఇస్తాం. ఇటు కరప కానివ్వండి, కరప సెంటర్ లేఅవుట్ మొదలుకొని అర్లకట్ట మొదలుకొని నేమం వరకు, పండూరు, నేమం, తిమ్మాపురం చాలా కాస్ట్లీ ల్యాండ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ఈ భూములు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి. ఈ భూమికి ఇప్పటికే నిధులన్నీ చెల్లించడం జరిగింది. రేపటి నుంచే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి అన్నీ అప్పగిస్తాం. దీన్ని చూడడానికి